మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. దేవి రతి, దేవర్షి నీవు కలిసి బాణామతిని చేరుకొని బాణామతి రూపంలో ఉన్న పద్మినికి పూర్వజన్మ జ్ఞానం కలిగించండి. అప్పుడు ఆమెకు గతమంతా గుర్తుకొస్తుంది. తను సదానంద మహర్షుల శాపం నుంచి విముక్తురాలవుతుంది. అదీగాక ప్రద్యుమ్నునికి యవ్వన దశను ప్రసాదిస్తుంది. దేవి రతి, ప్రద్యుమ్నునికి తను మన్మధుని అవతారం అన్న విషయం నీవే జ్ఞాపకం చేయాలి. మరొక విషయం ఏమిటంటే, శంబరాసురుని గురుదేవులు ప్రద్యుమ్నుని జన్మరహస్యం తెలుసుకున్నారు. ప్రద్యుమ్నుడే శంబరాసురునికి మృత్యుదేవత అని. అందువలన ప్రద్యుమ్నుని సంహరించే ప్రయత్నాలు చేస్తారు. వారి యొక్క ప్రయత్నాలు విఫలం కావాలంటే బాణామతికి తక్షణమే పూర్వజన్మ యొక్క జ్ఞానాన్ని కలిగించి తీరటం అత్యావశ్యకం. మేం వెంటనే బాణామతి వద్దకు వెళ్తాం స్వామి. నారాయణ 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 నారాయణ. ప్రణామాలు దేవర్షి. సౌభాగ్యవతి భవ. వీరు రతీదేవి. ప్రణామాలు రతీదేవి. సుఖీ భవ. నారాయణ నారాయణ. తామిరువురు మా కుటీరానికి వేంచేసినందుకు నాకు మహదానందంగా ఉంది దేవర్షి. కాని నేడు ఉన్నట్టుండి తమరు ఇలా వేంచేశారేమిటి? అసురేశ్వరులు శంబరాసురులు చెప్పారు, నీవు వంటకాలు మహారుచికరంగా వండుతావట. అందుకే నేడు మేము నీ ఆతిథ్యాన్ని స్వీకరించాలని వచ్చాం. ఇది మహద్భాగ్యమనే చెప్పాలి. తామిరువురు తృప్తిగా భోంచేసే వెళ్ళాలి. వద్దు, అంత శ్రమపడవలసిన అవసరం లేదు.
తమ బిడ్డను చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. చూడముచ్చటగా ఉన్నాడు. ఇతని అందాన్ని చూస్తుంటే ఆ జగన్నాథుని అంశేమో అనిపిస్తోంది. లేదు లేదు, జగన్నాథుడి అంశ ఎలా కాగలడు? ఇతడు నా ప్రాణంలో ప్రాణం, నా పుత్రరత్నం. ప్రద్యుమ్నునికి నీవు జన్మనివ్వలేదుగా బాణామతి. అయినప్పటికీ నీవే అతడి మాతవు. ఎందుకంటే ప్రద్యుమ్నుడు నీ పాలు తాగి పెరుగుతున్నాడు. అదేవిధంగా ప్రద్యుమ్నుని వధించుట కొరకు శంబరాసురుని కుమారుడు కుంభకేతు వచ్చిన వేళ తమరనుభవించిన మనోవేదనను వర్ణించుట ఏ ఒక్కరికీ సాధ్యం కాదు. కనుక తమరే ప్రద్యుమ్నుని మాత. జన్మనిచ్చుట తేలికే బాణామతి. బిడ్డలను లాలించి పోషించి వారిని పెద్దవారిని చేయడం అంత తేలిక కాదు. తమరు తమ ప్రాణాలను సైతం లక్ష్య పెట్టకుండా ప్రద్యుమ్నుని ప్రాణాలను రక్షించారు. కేవలం ఒక మాతే ఆమె సంతానాన్ని రక్షించుట కొరకు తన ప్రాణాలను బలివ్వడానికి కూడా వెనుకంజ వేయదు. నారాయణ నారాయణ, నీవు ప్రద్యుమ్నుడిని కుంభకేతు కబంధహస్తాల నుంచైతే రక్షించావు, మరి ఇంకా సంకటాలు నీవు దాటలేదు. సంకటాలా? ఆ రాజగురువులు తమ దివ్య దృష్టితో తెలుసుకున్నారుగా ప్రద్యుమ్నుడే శంబరాసురుని సంహరించనున్నాడని. అందుకే వారిప్పుడు ప్రద్యుమ్నుని సంహరించడానికి యజ్ఞాన్ని ప్రారంభించారు. దేవర్షి, ప్రద్యుమ్నుడు ఇంకా బాలకుడే కదా, మహారాజు శంబరాసురులకు మృత్యువటులు కాగలడు. పైగా మహారాజు శంబరాసురులే వీడికి స్వయంగా అభయం ఇచ్చారు. శంబరాసురులు తమకున్న శక్తి సామర్థ్యాలపై అహంభావంతో ఈ బాలకుడు వారిని ఏమీ చేయలేడని తలచి వదిలివేశారు. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఈ చిన్నారి బాలకుడు మహారాజు శంబరాసురులను ఎటుల వధించగలడు? తమరిలా భావించుటకు కారణమున్నది. తమరు ఆ విషయాన్ని విస్మరించారు. తమకు మాయా విద్య, రసాయన విద్యలు గత జన్మలోనే సిద్ధించాయి. ఏమంటున్నారు? నాకు మాయా విద్య, రసాయన విద్య తెలుసా? మహా ఆశ్చర్యంగా ఉంది రతీదేవి. అవును బాణామతి, అవును. ఇప్పుడు నీవు ఈ విద్యలను ప్రయోగించి రాజగురువుల కోపము నుండి ప్రద్యుమ్నుని రక్షించాలి. పూర్తిగా అగమ్యంగా ఉంది నాకు. తమరేం వచిస్తున్నారు? తాము తమరిని గుర్తించండి బాణామతి. మేము తమకు తమ పూర్వజన్మను జ్ఞప్తికి తెచ్చుటకే ఇక్కడికి వేంచేశాము. ఇప్పుడే తమకు తమ పూర్వజన్మ స్మృతిలోకొస్తుంది. నీవు పూర్వజన్మలో ఒక అప్సరసవు. నీ నామధేయం పద్మిని. పద్మిని? బాణామతికి గత జన్మలో తను అప్సరస పద్మిని అన్న విషయం జ్ఞప్తికొచ్చింది. మేము నీ తపస్సుకు ప్రసన్నులమయ్యాం. నీవు దేని కొరకు మమ్ము ఆరాధిస్తున్నావు? పరంధామ, తమ వద్ద మాయా విద్యను, రసాయన విద్యను అభ్యసించాలనున్నది. పద్మిని తపశ్శక్తి ద్వారా మాయా విద్యను, రసాయన విద్యను సంపాదించింది. రసాయన విద్యను పరీక్షించడం కోసం పద్మిని ఈ విద్యను దుర్వినియోగపరచి
సదానంద ఋషుల బిడ్డలను యువకులుగా మార్చింది. నాకు రసాయన విద్య కూడా వచ్చేసింది. దానికి పరిపూర్ణ ఫలితం కనిపించింది. నేనే వీరిని పెద్దవారిని చేశాను. నేనే వీరిపై రసాయన విద్యను ప్రయోగించాను ఋషివర్య. దాని ఫలితం కనిపించింది. నాకు రసాయన విద్య వచ్చేసింది. దాని ఫలితం కనిపించింది. మూర్ఖురాలా, నీవెంత ఘోర అపరాధం చేశావో ఎరుగుదువా? నీవు మా ఆశ్రమంలో రసాయన విద్యను అనుచితంగా ప్రయోగించి నేరం చేశావు. దీనికి శిక్ష అనుభవించవలసిందే. హే అప్సరా, మేము సదానంద ఋషులం నిన్ను శపిస్తున్నాం. నీవు దేవలోకము నుండి భ్రష్టురాలవై అసుర కులమున జన్మిస్తావు. ఏ మాయా విద్య రసాయన విద్యలతో గర్వపడుతున్నావు వాటిని నీవు మర్చిపోతావు. అంత పని చేయకండి. నీవు పాపం చేశావు. నీ అపరాధానికి శిక్షగా ఈ శాపమే ఉచితమైనది. నీవు భూలోకమున గొడ్రాలివై జన్మించదవు. దేవర్షి, నేను శాపగ్రస్తురాలనా? అవును, ప్రస్తుతం నీ యొక్క శాపం సమాప్తం కానున్నది. నీవు విముక్తురాలవు కాబోతున్నావు బాణామతి. నారాయణ నారాయణ. బాణామతి, తమకు శాప విమోచన ఘడియలు సమీపించాయి. ఇప్పుడు తమకు మాయా విద్య రసాయన విద్యలు స్మృతిపథంలోకొచ్చాయి. తమరు తక్షణమే రసాయన విద్య ద్వారా ప్రద్యుమ్నుని యువకునిగా చేయాలి. అతనికి గురువుగా మారి అతనిని మాయా విద్యలో సుశిక్షితుణ్ణి చేయాలి. తమరు నాకు ఈ విషయాన్ని వివరించండి. నేను శాప విముక్తురాలను ఎటులా కాగలను? నీవు నీ మాయా విద్యను రసాయన విద్యను ప్రయోగించి ప్రద్యుమ్నుని యువకునిగా మార్చిన మరుక్షణంలోనే ఇతను పెద్దవాడై మహారాజు శంబరాసురుణ్ణి సంహరిస్తాడు. ఆ దానవుని వధించుటయే ధర్మం. ఆ ధర్మాన్ని తమరు నిర్వర్తిస్తారని మాకు నమ్మకం ఉంది. నారాయణ నారాయణ. లెమ్ము బాణాసురా, లెమ్ము. మేము సర్వము ఎరుగుదము, సర్వము ఎరుగుదము. మహారాజు శంబరాసురుడు తన మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. బాణాసురా, నీవు మూర్ఖుడవు కావు. మహారాజు శంబరాసుని రక్షించాలన్న ఉద్దేశంతో నీవు నీ ప్రాణాలను సైతం త్యజించదలిచావు. మేము నీకున్న స్వామి భక్తి పట్ల ప్రసన్నులమయ్యాం, అతి ప్రసన్నులమయ్యాం బాణాసురా. ఏమి వివరించదలిచావు? బాలకుని ఎలా సంహరించాలనా? వాణ్ణి సంహరించాలనే మేము యజ్ఞం చేస్తున్నాం. ఈ యజ్ఞానంతరం మాకు దివ్యశక్తి లభిస్తుంది. ఆ దివ్యశక్తిని ఉపయోగించి మేము ఆ అశుభ బాలకుని సంహరిస్తాం. తద్వారా శంబరాసునికి ఇక నుండి ఎటువంటి ఆపదలు ఉండవు.
బాణాసుర, నీవు మా ఆశ్రమంలోనే నిరీక్షించు. ఈ యజ్ఞం సమాప్తమైన తరువాత మేము నీకు స్వరాన్ని ప్రసాదిస్తాం. నీవు మరలా మాట్లాడగలవు. కాలపురుష, తమరా? గురుదేవా, తమరు ఒక మహత్తరమైన విషయాన్ని తెలుసుకోవడం అవశ్యం. ఏమిటా విషయం? ఈ యజ్ఞ ఫలం తమకు లభించదు. ఎందుకు లభించదు? అవశ్యం లభిస్తుంది. ఇలా వికటాటహాసం చేసి మమ్మ అవమానించడం ఉచితం కాదు. మా ఈ యజ్ఞం సఫలీకృతమైన తరువాత తమరు సైతం శంబరాసుని సామ్రాజ్యము వదిలి వెళ్ళవలసినదే. గురుదేవా, జరగనున్న దానిని ఎవరూ అడ్డుకోలేరు. తమరు తలచిన ఈ కార్యం సఫలం కాదు. తమ యజ్ఞం వ్యర్థమవుతుంది. హే కాలపురుష, తమరు మమ్ము నిరుత్సాహపరుస్తున్నారా? లేదు గురుదేవా, తమకు నేను వాస్తవాన్ని తెలియజేయదలుచుకున్నాను. నా భవిష్యవాణి హెచ్చరికను స్వీకరించండి. అంటే తమరు మా తపోదీక్షను పరీక్షించదలిచారా? లేదు గురుదేవా, తమరు మహా తపస్సంపన్నులు, జ్ఞాన పురుషులు. తమ తేజస్సు అలౌకికమైనది. మరి వివరించండి, వివరించండి కాలపురుష. ప్రస్తుతం తమరు అధర్మం చేస్తున్నారు. శంబరాసురుని వంటి ఒక అధర్మపరుణ్ణి సమర్థిస్తున్నారు. అందువల్ల తమ తపశ్శక్తి వ్యర్థమైపోతోంది. తమ తేజస్సు యొక్క ప్రభావం అంతరిస్తున్నది. హే గురుదేవా, ఒకవేళ తమరు తమ ప్రతిభను లోక కళ్యాణార్థం వినియోగిస్తే త్రిలోకాలలో తమ కీర్తి అజరామరమై నిలుస్తుంది. హే కాలపురుష, మేము అసుల రాజగురువులం. మేము మా విద్యలను ఎల్లప్పుడూ అసుల శ్రేయస్సు కోసమే వినియోగిస్తాం. ఇందులో అపరాధమే ఉంది. హే కాలపురుష, తమరు మా బుద్ధిని భ్రష్టు పట్టించాలని ప్రయత్నిస్తున్నారు. నా ప్రయత్నం అనుచితం కాదుగా. ఉచితమో అనుచితమో మేమీ యజ్ఞాన్ని ఎట్టి స్థితిలోనూ సఫలీకృతం చేస్తాం. అవశ్యం ఆ ప్రద్యుమ్నుని సంహరించే తీరుతాం. ఇది తమరు కాదు గురుదేవా, తమరిలోని అహంకారం వచిస్తోంది. తమ వంటి జ్ఞాన పురుషులు ఎప్పుడైతే అహంకారానికి అధీనులవుతారో అప్పుడు వారి నేత్రాలు సత్యాన్ని, ధర్మాన్ని వీక్షించలేవు. వారి అంతశ్చక్షువులు కూడా మూసుకుంటాయి. వారు భవిష్యత్తులో జరగబోవు సంఘటనలను ఇక చూడనే లేరు. వాటి పరిణామాలను తెలుసుకోలేరు. గురుదేవా, ఇప్పుడు తమను నేను హెచ్చరించదలుచుకున్నాను. ఒకవేళ తమరు ప్రద్యుమ్నుని సంహరించాలని ప్రయత్నిస్తే ఈ యజ్ఞానానంతరం తమరు కూడా అంతరిస్తారు. వేచి చూద్దాం. మేము మృత్యుపై విజయాన్ని సాధిస్తామో లేక మృత్యువు మాపై విజయాన్ని సాధిస్తుందో. హే కాలపురుష, మేము తమరి హెచ్చరికను స్వీకరిస్తున్నాం. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళండి.
फटाफट శంబరాసుని శత్రువును అంతమొందించుటలో మాకు మృత్యువు వాటిల్లినా దానిని మేము స్వీకరిస్తాము. ప్రద్యుమ్న పుత్ర, నిన్నెలా పెద్దవాణ్ణి చేయగలను? ఒకవేళ నిన్ను పెద్దవాణ్ణి చేస్తే నా మాతృత్వం ఏం కావాలి? నీవు పెద్దవాడివైతే నాకందనంత దూరంగా వెళ్ళిపోతావు కదూ. లేదు లేదు, నా ప్రేమ నీకు సంపూర్ణంగా ఇంకా దక్కలేదు పుత్రా. నేను మాతృత్వంలోని ఆనందాన్ని సంతృప్తిగా ఇంకా చవి చూడలేదు నాయనా. లేదు లేదు, నిన్నింత త్వరగా పెద్దవాణ్ణి చెయ్యను. ఒకవేళ నిన్ను పెద్దవాణ్ణి చేస్తే నాలో ఉన్న ఒక మాతృమూర్తికి అన్యాయం చేసినట్టు అవుతుంది. ఆ పని నేనెన్నిటికీ చేయలేను పుత్ర. అది నా వల్ల కాదు. చూచితివాదేవి, బాణామతి ఇప్పుడు పుత్రవ్యామోహానికి లోనై ఆమె తన యొక్క ధర్మాన్ని కర్తవ్యాన్ని పూర్తిగా విస్మరించింది. స్వామి, తమరే ధర్మ కర్తవ్యాల గురించి వచిస్తున్నారో? దేవి, ఈ సమయాన ప్రద్యుమ్నునికి అతి శీఘ్రగతిన యవ్వనాన్ని అనుగ్రహించటం బాణామతి యొక్క ధర్మం. ఎందుకంటే ఈ కార్యం త్రిలోక కళ్యాణార్థమే, ఎన్నటికైనా త్రిలోక హితార్థమే. బాణామతి రసాయన విద్యను ప్రయోగిస్తానని వాగ్దానం చేసింది. అందువల్ల ఆమె కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. మరి బాణామతి ఇప్పుడు తన మాతృత్వపు ఆనందాన్ని త్యాగం చేయటానికి సిద్ధంగా లేదు. చూడు, అలా చూడు దేవి. చూసావా దేవి, ఆమె ప్రద్యుమ్నుని బాల్యదశలో ఎలా లీనమైందో? ఓ ముఖ్యమైన విషయం, బాణామతికి శంబరాసురుని గురుదేవుల యొక్క రాక్షసత్వం గురించి, అతని దుర్మార్గం గురించి తెలియదు. తమరేమంటున్నారు స్వామి? అవును దేవి, గురుదేవులు శంబరాసుని ప్రాణాలు రక్షించడం కోసం ప్రద్యుమ్నుని యొక్క ప్రాణాలు హరించటానికి చేసే యత్నాలు తీవ్రంగా చేస్తున్నాడు. బాణామతి, ప్రణామాలు రతీదేవి. తమరు ఇలా వేంచేయుటలో కారణం ఏమిటి? బాణామతి, మేము తమరిని హెచ్చరించాలని వచ్చాం. హెచ్చరిస్తున్నారా? ఎందుకు? రాజగురువులు ప్రద్యుమ్నుని సంహరించాలని మాయా విద్యను ప్రయోగించబోతున్నారు.
ప్రచండం ప్రతిష్టం ప్రగల్భం హరైషం స్వాహ అఖండం సహస్రభానుకోటి ప్రకాశం స్వాహ అఖండం సహస్రభానుకోటి ప్రకాశం స్వాహ. రతీదేవి, తమరు సత్యమే వచించారు. తమ ఉపకారానికి ధన్యవాదాలు. బాణామతి, ఇప్పుడు తమరు కూడా మాయా విద్యను ప్రయోగించి రాజగురువులు చేయనున్న ప్రయత్నాలను విఫలం చేయాలి. ప్రద్యుమ్నుని రక్షించుట మాతగా తమ కర్తవ్యమే కదా. తమరు నిశ్చింతగా ఉండండి దేవి. ఎటువంటి తల్లైనా ఆమె కర్తవ్యాన్ని తన ప్రాణాలను త్యజించైనా నిర్వర్తిస్తుంది. అటువంటి పరిస్థితి నాకు ఏర్పడితే వెనుకంజ వేయను. తథాస్తు. సంభాళే సంభాళే మహాదేవ. ఫట్ 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 ఫటాఫట్. హే మహావిష్ణు, హే పరంధామ, తమరు నా విద్యలను ప్రయోగించగల శక్తిని నాకు అనుగ్రహించండి. భం భం ఫటాఫట్. ప్రచండం ప్రతిష్టం ప్రగల్భం హరీషం స్వాహ. భం భం ఫటాఫట్. ప్రచండం ప్రతిష్టం ప్రగల్భం హరీషం స్వాహ అఖండం సహస్రభానుకోటి ప్రకాశం స్వాహ. భం భాళే భం భాళే మహాదేవ. ఫటా ఫటా ఫటాఫట్. ప్రణామాలు గురుదేవా, ప్రణామాలు. యశస్వీ భవ కృత్య. అనుజ్ఞనివ్వండి గురుదేవా. తమరు నన్ను ఏ కార్యార్థమై స్మరించారు? ఈ కృత్య ద్వారా ఎవరు అంతరించాలని కాంక్షిస్తున్నారు? అది మేము తరువాత వివరిస్తాము. నువ్వు వెంటనే వెళ్ళి ప్రద్యుమ్నుని వాడి మాతను వారి గృహంతో సహా ఇక్కడికి తీసుకురావాలి.
తమ ఆజ్ఞ గురుదేవా. తక్షణమే నేను బయలుదేరతాను. వెళ్ళు. గురుదేవా, తమ ఆజ్ఞానుసారము ప్రద్యుమ్నుని అతని మాతను వారి గృహంతో సహా ఇక్కడికి ఎత్తుకొచ్చాను. బంభాళే బంభాళే మహదేవ. చెప్పండి, ఇక నేనేం చెయ్యాలి గురుదేవా? కృత్య, ప్రద్యుమ్నుని వాడి మాతను మా సమక్షములోనే సంహరించు. అగ్నికి ఆహుతి చేయి. గురుదేవా, వద్దు వద్దు గురుదేవా, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఇంత కఠిన శిక్షకు నన్ను గురి చేయకండి. బాణామతి, మేము నిన్ను ఆ బాలకుని సంహరించవలసినదిగా ఆదేశించాము. నీవు మా ఆదేశాన్ని ఉల్లంఘించడమే కాక మమ్ము అవమానించావు. గురుదేవా,
మిమ్మల్ని అవమానించాలన్నది నా ఉద్దేశం కాదు గురుదేవా. నేను కేవలం మాతృధర్మాన్ని పాటించాలని ప్రయత్నించాను. నా బిడ్డను రక్షించుకోవాలనుకోవడం అపరాధమా గురుదేవా? సామాన్య స్థితిలో ఇది ఎప్పటికీ అపరాధము కానేరదు బాణామతి. ప్రస్తుతం ఈ స్థితి సామాన్యమైనది కాదు. ఎందుకంటే ప్రద్యుమ్నుడు సామాన్యమైన వాడు కాడు. అతను శంబరాసురునికి సాక్షాత్ మృత్యుదేవత. వాణ్ణి సంహరించుటే శ్రేయస్కరము. వద్దు గురుదేవా, వద్దు. నీవు నీ మాతృధర్మాన్ని నిర్వర్తిస్తున్నావు. అసురేశ్వరుడైన మహారాజు శంబరాసునికి గురువులైన కారణంగా గురుధర్మాన్ని మేము నిర్వర్తిస్తాం. దేనివల్ల అసురులకు మేలు జరుగుతుందో, దేనివల్ల అశుభం జరుగుతుందో మాకు బాగా తెలుసు బాణామతి. ఈ బాలకుని మృత్యు శంబరాసునికి అవశ్యం శుభదాయకమవుతుంది, అయి తీరుతుంది. వద్దు గురుదేవా, వద్దు. నా బిడ్డనేమి చేయకండి స్వామి. నా ప్రద్యుమ్నుని కాపాడండి, మమ్మల్ని కాపాడండి స్వామి, కాపాడండి స్వామి. కూర్చో, వాళ్ళని అగ్నికి ఆహుతి చేయి, ఆహుతి చేయి. తక్షణమే చేస్తాను. స్వామి, నా ప్రద్యుమ్నుని కాపాడండి స్వామి, మమ్మల్ని కాపాడండి స్వామి. స్వామి, నా ప్రద్యుమ్నుని కాపాడండి, నా ప్రద్యుమ్నుని కాపాడండి. కాపాడండి, కాపాడండి స్వామి. నా ప్రద్యుమ్నుని కాపాడండి. గురుదేవా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? కూర్చో. నువ్వు ఏ విధంగా అగ్నిగుండం నుండి వెలికి వచ్చావో ఆ విధంగానే తిరిగి అగ్నిగుండంలో ప్రవేశించు. తమరి ఆజ్ఞ గురుదేవా. స్వామి, బాణామతి ప్రద్యుమ్నుని కొరకు తమ శరణు వేడినది. తమరెందుకు ఆమె మొరను వినిపించుకోలేదు? చూసారా మన మన ప్రద్యుమ్నుడు ఆజ్ఞలో ఏ విధంగా పరితపించాడో. దేవి, ఇప్పుడు నీవు మత్యలోకపు సామాన్య చక్షువులతో సంఘటనలను వీక్షించి వివశురాలు అవుతున్నావు. ఈ అపరాధం నీ నేత్రాలది. ఇప్పుడు నీ దివ్య చక్షువులతో వీక్షించు. ఈ సంఘటన వెనుక కూడా ఒక మహోన్నత సంఘటన దాగి ఉంది. దేవి, ఇప్పుడు నీవు వీక్షించినదంతయు కల్పనా సదృశ్యమైన చర్య మాత్రమే, కేవలం శత్రువును భ్రమింపచేయడానికి. కాబట్టి నీ చక్షువులపై పరుచుకున్న పుత్ర వ్యామోహపు ముసుగును తొలగించి వీక్షించు. సర్వము క్షుణ్ణంగా విసిద్ధమవుతుంది. నారాయణ నారాయణ. హే పరంధామ, హే జగన్నాథ, నేడు తమ కృప వల్ల నేను ప్రద్యుమ్నుని మాయా విద్య ప్రయోగించి రక్షించగలిగాను.
వాడి ప్రాణాలను కాపాడగలిగాను స్వామి. కాని ప్రద్యుమ్ని ఈ విధంగా ఎంతకాలం రక్షించగలను? రతీదేవి సత్యమే వచించారు. శంబరాసురుని గురుదేవులు ప్రద్యుమ్నుని సంహరించుటకే ప్రయత్నిస్తారు. ముమ్మాటికి అటుల జరగనివ్వను. ఇది ఎన్నటికీ అసంభవం. ప్రద్యుమ్నుని రక్షించుట కొరకు గురుదేవులనే సంహరిస్తాను. మాయావి శంబరాసురా, వెళ్ళు. వెళ్ళి ఆ రాజగురువును తక్షణం అంతమొందించు. వెళ్ళు. ఆజ్ఞ. పద. ప్రణామాలు గురుదేవ. ఆయుష్మాన్ భవ, విజయీ భవ. నీ విచ్చటికి వేంచేయుట ఓ విధంగా మంచిదే అయినది. మేము నీకొక శుభవార్త తెలియజేయాలనుకుంటున్నాము. అవశ్యం గురుదేవ. మేము నీ శత్రువుని సంహరించినాము. ఇప్పుడు నీవు అజేయుడవైనావు. ప్రద్యుమ్నుని మేము సంహరించినాము. మేము ప్రద్యుమ్నునికి అభయమిచ్చాం. ఆ విషయం విదితమేగా. గురుదేవ, ఒక బాలుడు మమ్ము ఎలా సంహరించగలడు? తమరు కేవలం కల్పనా జగత్తులో జీవిస్తున్నారు. అసత్యమైన భ్రమలో పడి మా ఆదేశాన్ని ఉల్లంఘించి దుస్సాహసానికి ఒడిగట్టారు. గురుదేవ, మా సామ్రాజ్యంలోని మా ఆదేశాన్ని పాటించనిచో ఇక ఈ త్రిలోకములలో మా ఆదేశములను ఎవరు పాటిస్తారు? ప్రద్యుమ్నుని సంహరించి తమరు మమ్ము వ్యతిరేకించి చేయకూడని సాహసం చేశారు. అందువలన ఈ అపరాధానికి తమరు తగిన శిక్ష అనుభవించాలి. మేము నీ గురువులం దైత్యరాజా. మేము సర్వవేళలా సదా మీ మేలునే కాంక్షిస్తాము. ఇప్పుడు నీవు కన్నుగానక గర్వోన్మత్తుడవై నీ గురుదేవుల్నే అవమానించావు, వారినే శిక్షింపదలచావు. మేము ఈ అవమానాన్ని భరించలేము అసురరాజా. మేము నీకు వాటిల్లనున్న అపాయాన్ని దూరం చేశాము. ఇక అవశ్యం నీవు త్రిలోకపతివి కాగలవు. ఇవే మా ఆశీస్సులు. మా కర్తవ్యం పూర్తయిపోయినది కాబట్టి ఇక మా ఆవశ్యకత నీకు లేదు. అందువలన నీవు మాకు శిక్ష విధించేలోగానే మేమే స్వయంగా మా శరీరాన్ని త్యజిస్తాం. ఈ అగ్నిగుండంలో ప్రవేశించి అగ్నికి ఆహుతైపోతాం. మీ గురుదేవులు కోరుకునే ఈ అంతిమ కోరికనైనా తీరుస్తావా? అలాగే గురుదేవ, తమ అంతిమ కోర్కెను మేం తీరుస్తాం.
भड़ा भबम भड़ा महादेव प्रत्यक्षं का प्रत्यक्षं का అమరా తమరు ఇంకా ఇక్కడే ఉన్నారా? ఆ శంబరాసురుని ప్రాణాలు వశం చేసుకునేంత వరకు ఈ ప్రదేశం వదిలి వెళ్ళను గురుదేవా. లేదు, దైత్యరాజు శంబరాసురునికి మృత్యువు లేదు. మేమే స్వయంగా శంబరాసురుని మృత్యువును సర్వనాశనం చేయించాము. అది కేవలం తమ భ్రమ గురుదేవా. ప్రద్యుమ్నుడు జీవించే ఉన్నాడు. అవును, అదెలా సాధ్యము? ప్రద్యుమ్నుడు బాణామతి మా కనుల ముందే భస్మం అయ్యారు. అది మాయ గురుదేవా, మాయ. తమ నేత్రాలు చేసిన జాలం. తమరా కృత్యను ఏ విధంగా సృష్టించారు? తమ మాయాశక్తి ద్వారానేగా. తమ మాయాశక్తికి సమాధానం ఎవరో వారి మాయాశక్తి ద్వారానే ఇచ్చారు. అలాగే ప్రద్యుమ్నుని రక్షించారు. లేదు, మేము విశ్వసించలేకున్నాము. విశ్వసించలేకున్నారా? గురుదేవా, తమ వద్దకు వచ్చిన ఈ శంబరాసురుడు కూడా ఒక మాయావి శంబరాసురుడే. నిజమైన శంబరాసురుడు ఇప్పుడే వేంచేస్తున్నాడు. అటు చూడండి.